అబ్బబ్బబ్బా! ఏమెండలు. నా జీవితంలో ఎప్పుడూ ఇంత ఎండ చూసుండను. అంత పెద్ద తొండను ఎక్కడ చూసారండి? తొండ కాదురా ఉండమొఖం ఎదవా. ఎండ. ఎండ గురించి చెప్తున్నా. ఛీ నా బతుకు. ఎండలో ఎండిపోతున్నా. ఎండకండి. ఎవరెండమన్నారు? నీళ్ళ కింద కూర్చొని తడుస్తూనే ఉండండి. ఎండలో మాడిపోయొచ్చాన్రా. ఇప్పుడు నీతో వాదించే ఓపిక నాకు లేదు. ఇందాక నుంచి మాడిపోయిన వాసన వస్తుంటే అమ్మ చేసిన వంట అనుకున్నా. మీరా? నా వంట మాడు వాసన వస్తుందేంట్రా? అమ్మని వినేసింది. ఇంకా చాలా అన్నాడు భాగ్యం. అసలు అమ్మకు వంటే రాదు నాన్న, పక్కింటి పంకజం వంట బాగుంటుందని కూడా అన్నాడే. అయ్యే బాబోయ్, టైం చూసి దెబ్బేశారు నాన్న. ఏం దెబ్బ కొట్టారు నాన్న? మరేమనుకున్నావురా మీ నాన్న అంటే? బెల్ట్ దెబ్బలే కాదు, ఇలా కూడా కొట్టగలడు. మనసులో అనుకున్నా కూడా వినిపిస్తున్నా నాన్న మీకు? హనుమంతుడి ముందు కుప్పగంతులు వేయాలని చూడకరా. ఎన్ని చేస్తే ఇక్కడికి వచ్చాం. ఏరా, నా వంటలకే పేరెడతావా? అమ్మా, ఎంత మాట అన్నావమ్మా. నేను నీ వంటకు పేరెడతానా? ఇది శత్రుముఖలు నిన్ను నన్ను విడదీయడానికి వేసిన పథకం అమ్మా, పథకం. నన్ను నమ్మమ్మా, నమ్ము. నేను నమ్మితే ఉన్నది అమ్ముకోవాలి కానీ భాగ్యం వెళ్ళి నిమ్మరసం పట్టుకరా. మీరు నిమ్మకాయలు పట్టుకొస్తే నేను రసం పట్టుకొస్తా. నిమ్మకాయలు లేవా? పోయినలే కదే 10 నిమ్మకాయలు తెచ్చాను. మీరు తెచ్చింది 10, తోట మొత్తం కాదు. తోట మొత్తం తేవాలంటే తీట తీరుద్దు కానీ ఒరేయ్, ఈ 10 తీసుకెళ్లి 10 నిమ్మకాయలు పట్టుకరా. అనేం మాటలోనేసి ఇప్పుడు పని చెప్తారా? వెళ్ళకపోతే బెల్ట్ కూడా తీస్తాను. అబ్బే, ఇప్పుడు బెల్ట్ ఎందుకండి? నేను వెళ్తాను కదా. ఆ 10 ఇలా ఇవ్వండి. కలవరమాయే మదిలో నా మదిలో కన్నులలోన కలలే ఆయే మనసే ప్రేమ మందిరమాయే కల. అన్నా, ఓ 10 నిమ్మకాయలు ఇవ్వు. అలాగే, ఇదిగో 10, 100 ఇవ్వు. 100? దేనికి 100? ఇచ్చింది 10 నిమ్మకాయలే అండి, బండి మొత్తం కాదు. బండి మొత్తం కొనే స్తోమత నీకు లేదు కానీ 100 ఇచ్చి వెళ్ళు. అరే, మళ్ళీ 100 అంటావు? ఒక్క నిమ్మకాయ రూపాయే కదా. ఏంది బాబు రూపాయా? రూపాయి ధర పోయి చాలా రోజులు అవుతుంది. ఇప్పుడు ఒక్క నిమ్మకాయ 10. ఏంటి, ఒక్క నిమ్మకాయ 10? ఎల్లో కలర్లో ఉంది కానీ బంగారం అనుకుంటున్నారా? ఇది బంగారం కాదండి, నిమ్మకాయ. ఇప్పుడు నిమ్మకాయే బంగారం. ఒక్కటి 10, కొంటే కొను లేదంటే వెళ్ళు. ఎందుకన్నా అంత కోపం? ఇదిగో ఈ 10 తీసుకుని ఒకటి ఇవ్వు. ఒక్కటి పట్టు. ఆ నాన్నగారు, వచ్చావా? వచ్చానండి. తెచ్చావా? తెచ్చాను. ఏవి? ఇదిగోండి. ఏంట్రా ఇది? కొట్టుకొచ్చిన నిమ్మకాయ? కాదు, కొనుక్కొచ్చిన నిమ్మకాయ. ఒక్కటేనా? మీరు ఇచ్చిన డబ్బులకు ఒకటి కాక 100 వస్తాయా? రేయ్, నేను రూపాయి 2 రూపాయలు ఇవ్వలేదురా, 10 ఇచ్చాను. ఆ 10తో కొన్నదే అది. ఏంటి, ఒక్కటి 10? అవును. నిమ్మకాయల ధరలు ఎంత పెరిగిపోయాయిరా. ఊర్లో అయితే ఫ్రీగా దొరుకుతాయి. ఇప్పుడు ఊరెళ్ళి పట్టుకురావడం కష్టం నాన్నగారు. ఏమ్మా, నాన్నగారు ఉన్నారా? మీ నాన్నగారు ఇక్కడ ఎందుకుంటారా? ఏకశకాలు, నేను అడిగింది మా నాన్న కాదు, మీ నాన్న. లోపలే ఉన్నారు, వెళ్ళండి. అయితే పద చెప్తా. నమస్కారం సుబ్బారావు గారు. నమస్కారం. ఎవరు మీరు? ఏంటి, నన్ను గుర్తుపట్టలేదా? నువ్వేమన్నా సినిమా హీరో నా చూడగానే గుర్తుపట్టడానికి? ఏకశకాలు ఎక్కువే, కూరగాయలు అమ్మే కోటిగాన్ని. ఏరా కోటి, నువ్వా? ఏరా కోటి కాదు, ఇప్పుడు కోటీశ్వరుడి కోటి. కోటి వేసుకోగానే కోటేశ్వరుడు అయిపోయావా? కోటేసుకుని కోటీశ్వరులో ఫీల్ అయ్యేది మీరు, నేను కాదు. కోటెయ్యగానే మాట కూడా మారిపోయిందే. మాటే కాదు, రూట్ కూడా మారిపోయింది. పెద్ద ఇల్లు, బెంచ్ కారు. అబ్బో, మామూలుగా లేదండి మన సుడి. ఏ గుడికి వెళ్ళి మొక్కావరా బాబు? ఇంత సుడి తిరిగింది. గుడికెళ్ళి మొక్కితే వచ్చిన సుడి కాదండి ఇదే, నిమ్మకాయలు అమ్మితే వచ్చిన సుడి. ఏంటి, నిమ్మకాయలు అమ్మి కోట్లు సంపాదించావా? అవును, ఈ పక్కన డూప్లెక్స్ ఇల్లు ఒకటి కొన్నాను. వెళ్తూ మిమ్మల్ని పలకరిద్దామని వచ్చాను. వస్తాను మరి.
రూపాయి కోసం కొసిరేవాడు కోటీశ్వరుడు అయ్యాడు. రూపాయి కొసిరేవాడే కోటీశ్వరుడు అయ్యాడంటే పావలా కూడా వదలని మీరు మల్టీ మిలియనర్ అవ్వాలి. అవును కదా. అంటే ఏంట్రా, నేను పీనాసోన్నా? డౌటా? నాది పీనాసితనం కాదురా, పొదుపు. అది నీకు అర్థం కాదులే. ఏదైతే ఎట్లేండి నాన్నగారు, ఇప్పటికిప్పుడు మనం కోటీశ్వరులం అయ్యే ఐడియా ఒకటి చెప్తాను. కోటీశ్వరులం అయ్యే ఐడియా చెప్తావా? కోటిలో అడుక్కునేలా అయ్యే ఐడియా చెప్తావా? ఇవే తగ్గించుకుంటే మంచిది. మీరు నా తెలివిని చాలా తక్కువ చేసి మాట్లాడుతున్నారు నాన్నగారు. అసలు నీకు తెలివుందా? విన్నాక తెలుస్తుంది ఉందో లేదో. సరే చెప్పు. మనం కూడా నిమ్మకాయల బిజినెస్ స్టార్ట్ చేసి కోట్లు సంపాదించుకుందాం. మనకు తెలియదు కదరా వ్యాపారం. ఇందులో తెలియకపోవడే ఉంది నాన్నగారు. మారుమూల పల్లెటూరుకి వెళ్ళి తక్కువ ధరలో నిమ్మకాయలు తెచ్చుకొని ఇక్కడ అమ్మేద్దాం. అప్పుడు మనకు చాలా లాభం వస్తుంది కదా నాన్నగారు. రేయ్, చూడ్డానికి మంకీలా ఉన్న మైండ్ బాగానే ఉందిరా నీకు. మరేమనుకున్నారు రాజుగాడు అంటే, నేను తలుచుకుంటే మిమ్మల్ని కూడా పియ్యం చేయగలను. మాకు నమ్మకం లేదు దొరా. అయ్యా బాబోయ్, పియ్యమే. ప్రస్తుతానికి కోటీశ్వరుని చేస్తాను, పదండి. రేయ్, నిన్ను నమ్మి 1,00,000 అప్పు చేశా. ఈ 1,00,000ని 10 లక్షలు చేయాలి. మీరు ఆ 10 దగ్గరే ఉన్నారు నాన్నగారు. ఆ 10 రూపాయలని నేను కోటి రూపాయలు చేసే ఆలోచనలో ఉన్నాను. ఇంతకీ నిమ్మకాయలు ఎక్కడుంటాయి? నిమ్మ చెట్టుకు ఉంటాయి. ఏంట్రా జోకా? లేకపోతే ఏంటి నాన్న, మారుమూల పల్లెకి వెళ్ళాం అనుకోండి, అక్కడ నిమ్మకాయలు రూపాయికి 4-5 కూడా ఇస్తారు. అక్కడ నుంచి ఇక్కడ తెచ్చామనుకోండి, మారుమూల పల్లె అంటే వెళ్ళడం ఎలా? కారులో వెళ్దాం. కారులో వెళ్తే ఉన్న 1,00,000 వాడికే ఇవ్వాలి. అదిగో ఆ మూలకి నా 2 సైకిళ్ళు ఉన్నాయి. వాటి మీద వెళ్ళి చెరువు మూట కట్టుకొచ్చేద్దాం. సైకిల్ మీద నిమ్మకాయల మూట పట్టుకొస్తారా? ఎందుకు, భుజాల మీద మోసుకొచ్చేయండి. రేపు పొద్దున కోట్లు వచ్చిన తర్వాత కూడా కోట ఏం వేసుకుంటానులే, పేపర్ చుట్టుకు పడుకుందాం అనేలా ఉన్నారు. ట్రాలీ ఆటో ఒకటి మాట్లాడండి పదండి. వచ్చేప్పుడు లోడ్ కూడా అందులోనే వేసుకొచ్చేయచ్చు. సరే పదా. మారుమూల పల్లె అంటే ఊరి పేరు అనుకున్నా, మరి ఇంత దూరం అనుకోలేదురా బాబు. నాన్నగారు, సిటీకి దగ్గరగా ఉండే పల్లె అయిందనుకోండి, ధర ఎక్కువ చెప్తాడు. అదే ఇక్కడైతే ఫ్రీగా ఏమన్నా ఇస్తారు. మీరు రండి. కోటీశ్వరుడు అవ్వాలంటే ఇన్ని పాటలు పడాలన్నమాట. పదా. ఇదిగో అన్న, ఇక్కడ నిమ్మకాయలు దొరుకుతాయా? దొరకవు. దొరకవా? అవునండి, నిమ్మకాయలు దొరకవు. మనమే చెట్టు దగ్గరికి వెళ్ళి కోసుకోవాలి. ఏం కోసుకోవాలి? కాయల్ని. కాయలనా? నిమ్మకాయలండి బాబు. అయితే ఓకే. అలా అడవిలోకి వెళ్తే కావలసినన్ని ఉంటాయి, వెళ్ళండి. చూసారా నాన్న, మీరు 1,00,000 ఖర్చు పెట్టకుండానే మనకు కావాల్సినన్ని నిమ్మకాయలు వచ్చేసాయి. అవునరా, వీటితో మనం కోటీశ్వరులం అయిపోవాలి. నాన్న, మనం కోటీశ్వరులం అవుతున్నాం కదా, నాకు బైక్ కొని పెడతారా? బైకా? బైక్ అంటే ఎంత ఖర్చు? అసలే పెట్రోల్ ధర ఆకాశాన్ని తాకుతుంది. బైకు లేదు, ఏమి లేదు. సైకిల్తో అడ్జస్ట్ అయిపో. కోట్లు వచ్చినా కకృతి పోలేదు. రే, వినపడుతుందిరా. సారీ నాన్న. ముందు కాయలు తెంపు. వచ్చారా? వారం అవుతుంది వెళ్ళి. మామూలుగా రాలేదే, కోటీశ్వరులం అయ్యొచ్చాం. ఎన్ని కోట్లు తెచ్చారు? నువ్వు కూడా పంచా. 10 నిమిషాలుండు, మనోడు నోట్ల కట్టలతో వస్తాడు. వచ్చావారా? నోట్ల కట్టలు తెచ్చానని చెప్పు. మనం కోటీశ్వరులం అయ్యామని చెప్పు. క్షమించండి నాన్న, మార్కెట్లో నిమ్మకాయల ధర పూర్తిగా పడిపోయింది. పడిపోయినా కూడా మనం తెచ్చింది ఫ్రీనే కదరా. కనీసం కాయ రూపాయి అమ్మినా 1,00,000లో వస్తుంది. 4 రోజులు జర్నీ చేశాం కదా, కుదుపులకి కాయలన్నీ ఖరాబ్ అయ్యాయి నాన్న, చెత్త కుప్పల పాలయ్యాయి. పోనీలే, మనకు లక్కు లేదు. ఆ 1,00,000 తీసుకెళ్లి అప్పులోకి కట్టేద్దాం. సారీ నాన్న. మళ్ళీ సారీయా? మళ్ళీ ఎందుకురా? ఆ 1,00,000 ఆటో వాడికి ఇచ్చాను నాన్న. కోటీశ్వరుని చేస్తా నానా అంటే గుడ్డిగా నమ్మా చూడు. నాకు బుద్ధి లేదురా. అవును నాన్న.
భాగ్యం ఆ బెల్ట్ అందుకో